హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కేజీ నాటుకోడి, 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 కప్పు నూనె, రుచికి సరిపడా కళ్ళుప్పు, 1 చిన్న స్పూన్ పసుపు, 5 పెద్ద స్పూన్లు కారం, 1 స్పూను గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి వెడల్పైన పెద్ద గిన్నె ఒకటి పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి సిమ్లో పెట్టి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సగమే వేసుకోవాలి, మిగిలిన సగం మనం తర్వాత వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలి ఎర్రగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా నాటుకోడి ముక్కల్ని, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఇందులో మనం పసుపు అలాగే కళ్ళుప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలా తర్వాత మగ్గిన తర్వాత ఇందులో మనం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇంకో స్పూను, అది కూడా వేసేసుకుందాం. వేసుకొని మొత్తం ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఇంకొక 15 మినిట్స్ నీళ్ళని ఎగిరిపోయేలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము. నాటుకోడి పులుసుకి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఘాటుగా. ఈ నాటుకోడి పులుసు మనం గుజ్జులాగా కాకుండా కొంచెం పలచగా వండుకుంటేనే బాగుంటుంది. ఇది మనం గారెలోకి, రైస్లోకి, దేంట్లోకి తిన్నా సరే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ మగ్గనిద్దాం సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈసారి సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉందాము. ఇదిగోండి, ఇలా సగం వరకు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, మన నాటుకోడి పులుసు రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.